హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేకేఆర్ కాన్సెప్ట్స్. మనం ప్రీవియస్ వీడియోలో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే యూనిట్ సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్స్ చెప్పడం జరిగింది. అదే ఎలాస్టిసిటీ వరకు మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయ్యే కాన్సెప్ట్స్ ఏంటంటే వాట్ ఈజ్ డిఫైన్ స్ట్రెస్. సింపుల్గా డిఫైన్ stress and write types of stress. Okay, stress అంటే మనం ఫీల్ అయ్యే స్ట్రెస్ కదమ్మా. చూద్దాం స్ట్రెస్ అంటే ఏంటి. స్ట్రెస్, the force is acting per unit area of cross section. That is, stress is nothing but stress is equal to F by A. అంటే ఒక యూనిట్ ఏరియాలో అప్లై చేసే ఫోర్స్ నే మనం స్ట్రెస్ గా చెప్పొచ్చు. స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా రాసిన ప్రపంచం. సో స్ట్రెస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏగా మనం చెప్పొచ్చు. క్లియర్ కదా? ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నాను. సో ఈ యూనిట్ ఏరియాలో నేను ఫోర్స్ ఎంత అప్లై చేశాను చూస్తే కనుక అది స్ట్రెస్గా మనం చెప్పొచ్చు. క్లియర్ కదా? రైట్. దీనికి యూనిట్స్ రాస్తే కనుక ఎస్ఐ యూనిట్ అంట చూద్దాం. ఫోర్స్ ఏంటమ్మా? న్యూటన్ బై ఏరియా ఏంటమ్మా? మీటర్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ మీటర్ ఇన్వర్స్. కింద ఉన్నది పైకి వెళ్తే ఏమవుతుందమ్మా? డినామినేటర్లో పైకి వెళ్తే ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది కదా. సో ఇన్వర్స్ ఇది ఎస్ఐ యూనిట్ అన్నమాట. సో సిజిఎస్ యూనిట్ ఎలా రాస్తాం? ఫోర్స్ కి సిజిఎస్ యూనిట్ ఏంటమ్మా? డైన్ బై ఏరియా ఏంటమ్మా? సెంటీమీటర్ స్క్వేర్. సో దీన్ని డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ డైన్ సెంటీమీటర్ ఇన్వర్స్ గా మనం రాయొచ్చు. క్లియర్ కదమ్మా? రైట్. ఇప్పుడు మనం స్ట్రెస్ అంటే చూసాం. స్ట్రెస్ డెఫినేషన్ మనం సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి? ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్. రైట్. ఎస్ఎస్ యూనిట్స్ అని చెప్తాం. ఎస్ఐ యూనిట్ ఫోర్స్ కి ఏంటంటే న్యూటన్. ఏరియా అంటే మీటర్ సంబంధించింది కాబట్టి ఎంకేఎస్ అంటే ఎస్ఐ కదా. సో ఎంకేఎస్ లో ఎం అంటే మీటర్ కాబట్టి ఎం స్క్వేర్ రాస్తారు. సో ఆ విధంగా న్యూటన్ బై మీటర్ స్క్వేర్. సో ఇది జనరల్ గా మీకు అర్థమవుతుంది. అందులో అబ్జర్వ్ చేయడమే. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా. డిఎఫ్ అంటే ఏంటమ్మా? డైమెన్షనల్ ఫార్ములా. అంటే చూడండి, ఎఫ్ బై ఏ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ కదా. సో ఈ డైమెన్షనల్ ఫార్ములా రాసే విధానంలో మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా రాయడం అనేది అని చెప్పి ఒకవేళ అక్కడ మీరు మిస్ అయితే కనుక ఒకసారి చూడడం. మీరు దీని ఫార్ములా ఏదైనా మీకు తెలిస్తే రాయండి. ఎఫ్ అంటే ఏంటి? ఎం అంటే మాస్ ఇంటూ ఏ అంటే యాక్సలరేషన్. ఓకేనా? ఏ అంటే ఏరియా. మరి ఏరియా అంటే లెంత్ ఇంటూ లెంతే కదా. మరి దానికి నువ్వు వేరే ఫార్ములా రాయాలి. సో ఈ విధంగా ఒక సైడ్ సిన్స్ లో నువ్వు స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకుంటే నీకు రాయడానికి ఈజీగా ఉంటుంది. డైమెన్షనల్ ఫార్ములా రాసే ప్రాసెస్ లో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏగా ఫార్ములా రాస్తారు. ఇంకా అందులో సబ్ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా నీకు తెలుసు. సో అది రాసుకోండి. రాయకుండా నువ్వు రాసేస్తా అంటే హ్యాపీ, కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఏదో చిన్నగా రాయంగా రాస్తావు. పెద్ద రాయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటూ ఈజీ అని చెప్తున్నాను అంతే. మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే ఇక్కడ చూడటమ్మా, మీరు జనరల్గా లెంత్ ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే ఎలా క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేయాలి. అలాగే మాస్ సంబంధించి క్యాపిటల్ ఎంతో రాయాలి. టైంకి సంబంధించి క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేయాలి. ఓకే, దీని మామూలుగా నువ్వు రాసేసావు అనుకున్నప్పుడు క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్స్తో మాత్రమే నువ్వు ఎండ్ చేయాలి. అది మనం డైమెన్షన్ ఫార్ములా రాసే విధానం. ఓకే, రైట్ కదా?
ఒకసారి మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ పెన్ చూడండి. సో ఇప్పుడు రాసాను, ఎఫ్ రాస్తున్నాను. ఎఫ్ అంటే మాస్ ఉంది, మాస్ అంటే క్యాపిటల్ ఎంఏ కదా రాశాను. యాక్సలరేషన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పాం. సో L/T² రాయొచ్చు. సరే ఎలా రాశారు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ యాక్సలరేషన్. కాబట్టి యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పి జీ మనం వాడతా ఉంటాం. ఓకే, సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే మీటర్ అంటే దేనికి సంబంధించింది? Lకి సంబంధించింది. సెకండ్ స్క్వేర్ అంటే T². సో ఆ విధంగా మీరు దీన్ని స్ప్లిట్ చేయడం రాయడం రావట్లేదు, కన్ఫ్యూజ్ ఉన్నారు చిన్న చిన్న ఇంట్లకి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఈ ఒకటే కొన్ని గుర్తుపెట్టుకోండి. యాక్సలరేషన్ L/T² గుర్తుపెట్టుకోండి, తప్పేముంది. సో ప్రతి దాంట్లో మనం వాడుతూ ఉంటాం. చిన్న F=ma ఎలా గుర్తుపెట్టుకున్నారు? సో F=Fs అని ఎలా గుర్తుపెట్టుకున్నారు? సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఫార్ములాస్ మీరు ఎంత తరగని మీరు అలా చదువుతూ ఉంటే అది బై హార్ట్ చేసినట్లు కదా, రివైజ్ చేసినట్టు మీకు గుర్తుంటా ఉంటాయి. అందులో నో కన్ఫ్యూజన్స్ అనమాట. సో ఇప్పుడు ఏకి సంబంధించి యాక్సలరేషన్ సంబంధించి L/T². యాక్సలరేషన్ అంటే ఏంటంటే త్వరణము, వేగంలో మార్పు రేటుని త్వరణం అంటాం. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో దానికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యూనిట్స్ వాడతాం. సో మీటర్ అంటే L, సెకండ్ స్క్వేర్ అంటే T². ఆ విధంగా మనం రాసాం. సో బై హార్ట్ చేయొద్దు. ఒక్కొక్క దగ్గర బై హార్ట్ చేస్తే నీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అలాంటప్పుడు బై హార్ట్ చేస్తే ఈజీ కదా. సో ఏరియా ఉంది, బై ఏరియా అంటే ఏంటి? L అంటే L² కదా. సో డైరెక్ట్గా L² రాస్తాం. చూడండమ్మా, ఎల్కి క్యాన్సిల్ అయితే మనకి ఏముందమ్మా? ఎం దానికి బై కింద ఏముందమ్మా? డినామినేటర్లో L ఉంది, T² ఉంది. సో దీన్ని ఈ పైకి పంపిస్తే ఏముందమ్మా? L−1 T−2. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఏవైనా మీ ఫిల్ ద బ్లాంక్స్ కానీ మల్టిపుల్ చాయిస్ మీకు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ సంబంధించి అడగాలి అంటే 1 మార్క్స్కి 2 మార్క్స్కి అడగాలి అంటే రైట్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ స్ట్రెస్ అని అడిగితే 1 మార్క్ అడగచ్చు. 2 మార్క్స్ కూడా డిఫైన్ స్ట్రెస్ అండ్ రైట్ ఇట్స్ డైమెన్షన్ ఫార్ములా అని అడగచ్చు. సో మనం థరోలీ కన్ఫ్యూజ్ డెఫినేషన్స్ అయితే కంపల్సరీ పెట్టేస్తాం కానీ డైమెన్షన్ ఫార్ములా కానీ నేనేం పెడతాం? ప్రతి దానికి డైమెన్షన్ ఫార్ములా రాస్తావు కాబట్టి ఈజీగా నువ్వు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాగా స్ప్లిట్ చేసుకోవాలి. ఎంత పాజిబిలిటీ ఉన్న ఫార్ములాస్ నీకు ఎంత అయితే గ్రౌండ్ లెవెల్లో తెలుసో అంతవరకు దాన్ని స్ప్లిట్ చేసుకుంటే రాయడం ఈజీగా ఉంటుంది. సో స్ట్రెస్కి డెఫినేషన్ చెప్పాం. ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఫర్ యూనిట్ ఏరియా, స్ట్రెస్ ఈజ్ కూడా F/A చెప్పాం. దానికి SI యూనిట్ రాసాం, CGS యూనిట్ రాసాం, డైమెన్షన్ ఫార్ములా కూడా రాసాం. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఏంటమ్మా? టైప్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ స్ట్రెస్. Types of stress. Stress mainly three types. First one is longitudinal stress. Actually ఇందులో ఇంకా రెండు ఉంటాయి. టెన్సైల్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పి రెండు ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే లాంగిట్యూడల్ స్ట్రెస్ని ఇంకొక పేరుగా టెన్సైల్ స్ట్రెస్గా వాడేశాడు. సో నువ్వు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నా ఓకే. సో సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ స్ట్రెస్ అమ్మ. ఈ వాల్యూమ్ స్ట్రెస్ని ఇప్పుడు హైడ్రాలిక్ స్ట్రెస్గా చెప్పచ్చు. హైడ్రాలిక్ స్ట్రెస్. త్వరలో వచ్చేసరికి దీన్నే బల్క్ స్ట్రెస్గా కూడా చెప్పచ్చు. బల్క్ స్ట్రెస్. క్లియర్ కదా? రైట్. త్వరలో వచ్చేసరికి టాంజెన్షియల్ స్ట్రెస్. చూడడం స్ట్రెస్ మెయిన్లీ 3 టైప్స్. లాంగిట్యూడినల్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్, ఆర్ హైడ్రాలిక్ స్ట్రెస్, ఆర్ బల్క్ స్ట్రెస్. లాస్ట్ వన్ ఈస్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, దీన్ని లాంగిట్యూడల్ స్ట్రెస్ని ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏదైతే ఉందో ఆ విధంగా మనం నేర్చుకున్నాం. టెన్సైల్ స్ట్రెస్గా రాసుకోండి, నో మోర్ కన్ఫ్యూజన్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? లాంగిట్యూడల్ స్ట్రెస్ అనేది చూద్దాం. లాంగిట్యూడల్ మీరు రాసేటప్పుడు లాంగిట్యూడల్ స్ట్రెస్ అని రాయాలి, ఎందుకంటే స్ట్రెయిన్ కూడా ఉంది. నెక్స్ట్ నేర్చుకునే
టాపిక్ స్ట్రెయిన్, ఆ స్ట్రెయిన్ కూడా ఎస్లోనే మనకి రిపీట్ అవుతుంది కాబట్టి ఎల్ఎస్ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ తెలియదు కాబట్టి కంప్లీట్గా లాస్ అవుతుంది. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, దీని స్టేట్మెంట్ ఎట్లా రాస్తారంటే గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ on your body, the the length is change in that body. చూడండి, ఎప్పుడైతే స్ట్రెస్ అంటే ఏం చెప్పాము, ఒక యూనిట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ తీసుకున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వైర్ తీసుకున్నాను, ఈ వైర్ పైన నేను ఆ యూనిట్ ఏరియా ఉన్న వైర్ పైన నేను ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుందా, ఆ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క లెంత్లో చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తే దట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓకే, అయితే లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు F/A గా ఫార్ములా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సేమ్ ఒక యూనిట్ ఏరియాలో ఫోర్స్ అనేది అప్లై చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క లెంత్లో వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే, లెంత్లో చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆ స్ట్రెస్నే మనం ఏం చెప్పచ్చు, లాంగిట్యూడినల్ స్ట్రెస్. అయితే మీకు ప్రీవియస్గా మనం ఫస్ట్ రాసేటప్పుడు ఏం చెప్పాము, టెన్సైల్ స్ట్రెస్ అన్నా కంప్రెసివ్ స్ట్రెస్ అని స్టార్టింగ్లో చెప్పక ముందు రాశాను. అంటే దాని లెంత్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, లెంత్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, లెంత్ డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఓకే, వైర్ రాడ్ తీసుకున్నావు, ఒక ఏదైనా వైర్ పల్చగా ఉండేది, నువ్వేం చేస్తా ఉన్నావు, ఫోర్స్ అనేది ఎండ్స్ వద్ద ఏవైతే ఆ 2 ends ఆఫ్ ద వైర్ లేదా రాడ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఫోర్స్ అనేది ఇటువైపుగా అంటే ఆపోజిట్ టు ద రాడ్, అంటే రాడ్కి ఎండ్స్ ఏవైతే ఉన్నావో ఇలా ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది, లెంత్ డిక్రీజ్ అవుతుంది కదా. అలా డిక్రీజ్ అయితే ఆ స్ట్రెస్ ఏమన్నారంటే కంప్రెసివ్ స్ట్రెస్ అన్నారు. అలా కాకుండా 2 ఎండ్స్ని ఒకదానికి ఒకటి ఏం చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమన్నారంటే టెన్సైల్ స్ట్రెస్ అన్నారు. సో దానికోసం ఇప్పుడు ఎంత వరీ అవసరం లేదు, ఎందుకంటే ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్నే టెన్సైల్ స్ట్రెస్గా మాట వాడేశాడు కాబట్టి మరి ఇంకా అన్ని డెఫినేషన్స్ అవసరం లేదు. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ పైన స్ట్రెస్ అప్లై చేసావో ఆ బాడీలో లెంత్ అనేది చేంజ్ అబ్జర్వ్ చేస్తే ఆ చేంజ్ని అదే ఆ స్ట్రెస్ని ఏమన్నారు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నారు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు F/A ఫార్ములా రాస్తారు. క్లియర్ కదమ్మా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా, వాల్యూమ్ స్ట్రెస్ అమ్మా. ఇదిగోండి వాల్యూమ్ స్ట్రెస్ అని సైడ్ పెడతారు. ద స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ, ద వాల్యూమ్ పేరులో ఉంది వాల్యూమ్, ద వాల్యూమ్ ఈజ్ చేంజ్ ఇన్ ద బాడీ. ఓకే, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ తీసుకున్నప్పుడు ఊదితే ఏమవుతుంది, ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అంటే కొంచెం దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, అయితే ఇక్కడ నువ్వేం అబ్జర్వ్ చేయాలి, స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు ఉదయమే అక్కడ స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు దానికి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కనుక ఆ స్ట్రెస్ ఏమన్నారు, వాల్యూమ్ స్ట్రెస్ అన్నారు. సో వాల్యూమ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు F/A, సేమ్ ఫార్ములా. స్ట్రెస్ అది ఏ స్ట్రెస్ అని, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని, వాల్యూమ్ స్ట్రెస్ అని, టాంజెన్షియల్ స్ట్రెస్ అని, అది ఏ స్ట్రెస్ అని ఫార్ములా ఏంటమ్మా, F/Aగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ వన్ ఏంటమ్మా, టాంజెన్షియల్ స్ట్రెస్. ఇది కూడా సేమ్ అమ్మా. ద స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ, ద tangential change occur in that body. ఓకే, అంటే నువ్వు టాంజెన్షియల్ అంటే అంచుల వెంబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ పైన నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఏమైంది, దాని యొక్క పేపర్స్ అనేది ఒక కార్నర్ వైజ్గా అది మూవ్ అవ్వడం మనం చూడొచ్చు. మీరు అలా ఫోర్స్ అప్లై చేయండి, ఒక కార్నర్ వైజ్గా మనం అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజీగా చూసేది ఒక ఫైర్ బాక్స్ తీసుకోండి, అగ్గిపెట్టి మీద ఫోర్స్ ఎలా అప్లై చేయండి, ఏమవుతుందా, ఎలా పడ్డది వెగదు, ఇలా ఒక డయాగ్నల్గా ఒక అంచుల వెంబడి నువ్వు వంగడం అబ్జర్వ్ చేయొచ్చు. అలా ఏదైనా ఒక స్ట్రెస్ ఒక ఆబ్జెక్ట్ పైన అప్లై చేసేటప్పుడు
ఆ ఆబ్జెక్ట్లో చేంజ్ ఎట్లా ఉండాలి, టాంజెన్షియల్గా అంచుల వెంబడి మూలల వెంబడి ఉంటే ఆ స్ట్రెస్ని ఏమన్నారమ్మా టాంజెన్షియల్ స్ట్రెస్ అన్నాం. సో టాంజెన్షియల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు F/A మనం చెప్పొచ్చు. క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చెప్పాము సార్ అంటే టైప్స్ ఆఫ్ స్ట్రెస్ చెప్పాము. టైప్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 3 టైప్స్ ఉన్నాయి. లాంగిట్యూడల్ స్ట్రెస్ ఆర్ టెన్సైల్ స్ట్రెస్. క్లియర్, నో మోర్ డౌట్స్. వాల్యూమ్ స్ట్రెస్, దీన్ని ఇంకో పేరు హైడ్రాలిక్ స్ట్రెస్, బల్క్ స్ట్రెస్గా మనం చెప్పొచ్చు. అలానే టాంజెన్షియల్ స్ట్రెస్ ఈ 3 విధాలుగా చెప్పారు. అలా ఇప్పుడు మనం లాంగిట్యూడల్ స్ట్రెస్ మనం సైడింగ్ పెడితే ఒకే ఫార్ములా నేర్చుకోండి, అదే తిప్పి రాయాలి. ఓకే, ఎందుకంటే ఏమేమి భయం చేస్తారు, లాజిక్గా స్మార్ట్గా నేర్చుకోండి. సో ద స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ, ద లాంగిట్యూడ్ కాబట్టి ద లెంత్ మన వాడితే సరిపోతుంది. ద లెంత్ ఈజ్ చేంజ్ in that body. The stress is called longitudinal stress. లాంగిట్యూడల్ కోసం చెప్తున్నాను, అందుకే ఇక్కడ ఏం వాడాం, లెంత్ వాడాం. ఓకే, అలాగే వాల్యూమ్ స్ట్రెస్. ఈ వాల్యూమ్ స్ట్రెస్ వాడేటప్పుడు స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు వాల్యూమ్లో చేంజ్ రావాలి, సేమ్ F/A. అలాగే టాంజెన్షియల్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు టాంజెన్షియల్ చేంజ్ రావాలి. టాంజెన్షియల్ చేంజ్ వచ్చేటప్పుడు ఆ స్ట్రెస్ని టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. ఈ టాంజెన్షియల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు F/A. అన్ని స్ట్రెస్లు కూడా ఫార్ములా ఏంటంటే F/A. ఓకే, ఇప్పుడు ఏ స్ట్రెస్ అని డైమెన్షనల్ ఫార్ములా రాయమన్నా మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టాంజెన్షియల్ స్ట్రెస్ అని అనుకోండి. అప్పుడు ఏ రాస్తారు, స్ట్రెస్కి ఏదైతే ఉందో సేమ్ అదే ఫార్ములా కాబట్టి ఆ స్ట్రెస్కి ఉన్న డైమెన్షనల్ ఫార్ములా దీనికి అవుతుంది. సో దేనికి డైమెన్షనల్ ఫార్ములా అడిగినా దట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ స్ట్రెసెస్. ఓకే, ఎందుకంటే అన్నిటికీ ఫార్ములా F/A కాబట్టి. క్లియర్ కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఈజీ. అర్థం చేసుకుంటే ఏముండదు, సరదాగా ఆడుతూ పడుతూ రాయొచ్చు. స్ట్రెస్ డెఫినేషన్ చెప్పాము, యూనిట్స్ చెప్పాము, SI యూనిట్ చెప్పాము, CGS యూనిట్ చెప్పాము, అలాగే డైమెన్షనల్ ఫార్ములా చెప్పాము, అలాగే టైప్స్ కూడా చెప్పాము. ఓకేనా, మరొకసారి నోట్స్ రాసుకోండి. చెప్పేటప్పుడు మొత్తం క్లియర్గా, వీలైతే క్లారిటీ కోసం హెడ్సెట్ వాడండి. క్లియర్గా నోట్స్ రాస్తూ ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం స్ట్రెయిన్ కోసం మాట్లాడతాం, అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో ఏదైతే మనకి ఫస్ట్ వీడియో చూసారో అది క్లియర్గా వచ్చు, అర్థం చేసుకున్నాం అన్నాకే సెకండ్ వీడియోకి వెళ్ళండి. మీకు క్లియర్గా ఒక స్ట్రక్చర్ వైజ్గా సిస్టమేటిక్గా నేర్చుకుంటారు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.